నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల తీవ్రవాద సంస్థలలో చేరి చాలా మంది కువైటీ యువకులు కానీ కువైటీలు తమ యొక్క మాతృదేశంపైనే దాడులకు పాల్పడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. తాజాగా ఒక తీవ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించి కువైట్ లోని భద్రతా బలగాలపైన దాడులకు కుట్ర పన్నిన కేసులో దోషిగా తేలిన ఒక కువైటీ పౌరుడికి 7 ఏళ్ల కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష పడింది. అలాగే అతను కువైట్ దేశం వదిలి పారిపోవడం జరిగింది. అలాగే అతని యొక్క ప్లాన్లు ఎలా ఉన్నాయంటే కువైట్ లోని భద్రతా అధికారులు మరియు కువైట్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ను లక్ష్యం చేసుకుని దాడులు చేయాలని చెప్పేసి, అలాగే ఆ యొక్క దాడులకు సంబంధించిన వివరాలైతే పోలీసులు వెల్లడించలేదు. స్థానిక మీడియాలో కూడా వార్తలు రాలేదు. అలాగే వివరాల్లోకి వెళితే ఇరు దేశాల భద్రతా సంస్థల మధ్య సమన్వయంతో లెబనాన్ లో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుణ్ణి లెబనాన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీవ్రవాద సంస్థలో చేరేందుకు లెబనాన్ కైతే ఆ యొక్క కువైటీ పౌరుడు వెళ్లడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న అధికారులు లెబనాన్ పోలీసులకు సమాచారం అందించడంతో లెబనాన్ లో అతన్ని అరెస్టు చేసి కువైట్ కు అప్పగించిన తర్వాత కువైట్ కోర్టు విచారించిన తర్వాత అతనికి 7 ఏళ్లు కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష విధించింది. లెబనాన్ మరియు కొన్ని దేశాలలో మనం చూసుకుంటే తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క సంస్థలలో చేరేందుకు కువైట్ యువకులు వెళుతూ ఉన్నట్లు కువైట్ అధికారులు తెలిపారు. ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.